జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీదన అమ్మాయి చేసిన ఆరోపణ రైటా రాంగా? ఇందులో ఓవరాల్‌గా ఈ వీడియోసు, ఈ వ్యవహారము, ఇది ప్రొజెక్షన్ అవుతున్న తీరు చూస్తున్నప్పుడు సుదీర్ఘ కాలం పాటు జర్నలిజం ఫీల్డ్‌లో ఉన్న వ్యక్తిగా నాకు అర్థమవుతున్నటువంటి కాన్సెప్ట్ 2 కోణాలు చెప్తున్నా. అంటే ఇందులో అనేక కేసులు చూశాను గాబట్టి ఇందులో 2 కోణాలుంటాయి. ఒక కోణం అమ్మాయి చెప్పినట్టు తను ఎమ్మెల్యేకి దగ్గర ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీ ఎమ్మెల్యేకి టచ్‌లోకి వెళ్ళాలి అనుకుంటే తర్వాత ప్రమోషన్స్ లేకపోతే తమకక్కడ ఆఫీస్‌లో ఇక తమ జోలికి రారు. ఎమ్మెల్యే మనిషి అని. ఆ విధమైన రికగ్నైజేషన్ కోసం ప్రయత్నిస్తే, అమ్మాయి గదా అన్నటువంటి ఉద్దేశంతో అతను వ్యక్తిగతంగా సంభాషణ బిగిన్ చేసి, అంటే కాస్త గోల ఉంటది గదా! ఎవరికైనా సరే. అందులో ఏనాడు పవర్ రానటువంటోళ్ళు ఒక్కసారిగా పవరొస్తే, ఆ పవర్‌కి ఉన్నటువంటి దాంతోనే నా ఎనకాల పడుతున్నారన్నట్టు ఫీలింగొస్తది. అందులో నుంచి బిగిన్ చేసి అమ్మాయి పట్ల అతను అట్రాక్ట్ అవుతూ ఉంటే, ఆ అట్రాక్షన్‌లో నుంచి అమ్మాయిని బలవంతంగా చేసి ఉండాలి. అమ్మాయి చెప్పినట్టు రాజంపేట తీసుకెళ్ళి అక్కడ చేశాడు. అక్కడ అమ్మాయి ఒప్పుకోకపోతే ఆవేశంలో అమ్మాయిని కొట్టి, ఆ తర్వాత నుంచి అమ్మాయిని అమ్మాయి ఇక నా జీవితం ఏంటి అని అడిగితే, అప్పుడు నీ బిడ్డున్నాడు గదా! అంటే అప్పుడు ఆ బిడ్డను గూడా మరి మా ఆయనతో విడాకులైతే నాకయిపోతుంది. మరి నువ్వు పెళ్లి చేసుకుంటావు అంటే ఒప్పుకుని అతన్ని బెదిరించి భర్తని ఆ బిడ్డని పంపించేసి ఈ అమ్మాయిని చేసుకుంటానని చెప్పి, ఇప్పుడు చేసుకోను అంటే అమ్మాయి ఎదురు తిరిగి మరి ఊరికినే బయటకొస్తే బాగోదు కాబట్టి ఆ వీడియోలన్నీ తీసి, అంటే అతన్నే రమ్మనమని పిలిచి మరి వీడియోలన్నీ తీసి బయట పెట్టి ఈ అబార్షన్ ఇదంతా చెప్పుండాలి. ఇది ఒక యాస్పెక్ట్. ఒక యాస్పెక్ట్‌లో జరిగేది. రెండవదేంటి, ఎమ్మెల్యే కి సంబంధించి మనం ఆల్రెడీ అంటే తన భర్తతో విభేదించింది కాబట్టి, తనకి ఫ్యూచర్ కోసం అని చెప్పేసేసి ఎమ్మెల్యేతో తనే ర్యాపో మెయింటైన్ చేసి, ఎమ్మెల్యేని కవ్వించి, అతనితో మిగతా కార్యకలాపాలు చేసి, దాంట్లో పెళ్లి చేసుకో నన్ను అంటే, ఎమ్మెల్యే నీకు బిడ్డున్నాడు గదా! అంటే, ఆ బిడ్డని మా ఆయనతో చెప్పు, నువ్వు ఆటోమేటిక్‌గా బిడ్డని తీసుకెళ్తాను. నేను నీకు పూర్తిగా సపోర్టింగ్‌గా ఉంటాను. నీకు బాగా అనుకూలంగా ఉంటానని చెప్పి ఒప్పించి, అయితే అతను ఇంట్లో వాళ్ళ అమ్మా, నాన్న వీళ్ళు ఒప్పుకోకపోతే ఇట్లా, ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళి నువ్వు పెళ్ళైన బిడ్డున్న దాంతో ఎందుకు అని అంటే గనక, దానికి అతను గ్రహించి అమ్మాయిని వద్దు అంటంతో, అప్పుడు అమ్మాయి వీడియో రికార్డ్ చేసి బెదిరించుండాలి. ఈ రెండిట్లో ఏదైనా జరిగుండాలి. ఇప్పుడు బెదిరింపు అంటే ఇది. అయితే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల స్పెషాలిటీ ఏంటంటే, వైసీపీ వాళ్ళకి సంబంధించి అమ్మాయి ఎవరు బయటికి రాకుండా ఆ వాయిస్‌లు బయటకొస్తే అంటే అది పక్కా ట్రాప్. ఆ ట్రాపుల్లోనే హైలైట్ చేశారు. ఎక్కడ అమ్మాయిల కంప్లెయింట్ వచ్చి పెట్టలా నలుగురు దాంట్లో గూడా. మాధవ్ గావచ్చు, అంబటి రాంబాబు గావచ్చు, అవంతి శ్రీనివాస్ కావచ్చు, ఇంకొకళ్ళది ఎవరితో కూడా జరిగింది గదా! ఆ నాలుగిటికి సంబంధించింది. పృథ్వీరాజ్ దానికి. అయితే వాళ్ళని చేశారు. ఇక్కడొచ్చేటప్పటికి మాత్రం వివాదంలో అరవ శ్రీధర్ లాంటి వార్తలు రాసుకొస్తున్నారనమాట. ఇది విచిత్రం.